ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ లేదా 12th పాస్ అనే సర్టిఫికేట్ కానీ ఉంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. ఈరోజే అఫీషియల్గా మనకి గవర్నమెంట్ ల్యాబొరేటరీలలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. లేటెస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. వీడియో చూసిన వ్యూవర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రాసి ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి మనము May 6th నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ మనకి May 30 వరకు అయితే ఉంది. ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ పోస్ట్ ద్వారా పంపడం అలా ఏం లేదు. అలాగే ఇక జాబ్స్కి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లోనే. సో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. అప్రాక్సిమేట్లీ మీకు 46,800 రూపీస్ అనేది ఈ యొక్క క్లర్క్ లెవెల్ జాబ్ అయినటువంటి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి అయితే సాలరీ పే చేస్తారు. లెవెల్ 4th ప్రకారం ఉంటుంది. అలాగే మీకు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకేమో లెవెల్ 2 ప్రకారం అప్రాక్సిమేట్లీ మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 35,000 వరకు అయితే రావడం జరుగుతుంది సాలరీ అనేది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో 10+2 లేదా 12th ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకేమో 28 ఇయర్స్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్లస్ దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఎప్పుడు గవర్నమెంట్ డిఏ అనేది ఇంక్రీజ్ చేసినా మీకు సాలరీస్ అనేవి పెరగడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మనకి లెవెల్ 7th పే స్కేల్ ఏదైతే 7th CPC పే స్కేల్ ఉందో సో అది మనకి ఇంకా ఇప్పుడు ఫర్దర్గా ఏంటంటే 8th పే కమిషన్ కూడా రాబోతుంది కాబట్టి సో ఇంకా భారీ సంఖ్యలో మీకు సాలరీస్ అయితే ఇంక్రీజ్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఏదైతే క్లర్క్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో ఇందులో మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి అయితే ఇక్కడ లెవెల్ 4th అని చెప్పేసి ఇచ్చారు కదా, వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. 8 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో ఉన్నాయి, EWS SC ST అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ జనరల్ విభాగంలో అండ్ అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి ఇలా వేరియస్ డిపార్ట్మెంట్లలో మనకి జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా అలాగే డిప్లొమా చేసినా జస్ట్ మీకు 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉండి కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే స్టెనోగ్రఫీ పోస్టులకి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ తర్వాత, కాబట్టి మీరు అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్, OMR బేస్డ్ లేదా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అందులో మనకి ఏంటంటే 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2 hours పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో ఎవరైతే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి ఫర్దర్గా ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అలాగే మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి కూడా కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీకు ఫర్దర్గా ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందా అంటే ఎస్, మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి కూడా మనకి టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు ఇంగ్లీష్లో అయితే 35 words per minute, లేదంటే హిందీలో అయితే 30 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఈ విధంగా ఇక్కడ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇందులో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ప్రతి రంగానికి మీకు స్టెనోగ్రాఫర్ పోస్టులకి అయితే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క ఏదైతే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి వీటికి వచ్చేసేమో 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. డీటెయిల్స్ సిలబస్ కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మనము అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో, నేను మీకు అప్లై లింక్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఈ యొక్క వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మనకిక్కడ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ అప్లై లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు ఆన్‌లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ మీకు రైట్ సైడ్‌లో దీనికి సంబంధించి లింక్ అనేది చూపిస్తుంది. సో, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు డీటెయిల్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఒకసారి క్లియర్‌గా చదవండి. అన్నీ కూడా అందులో ప్రొవైడ్ చేశారు ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా. ఇక్కడ మనము అన్ని డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత రెడ్ కలర్‌లో దానిపైన క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ ఇందులో మనము రిజిస్టర్ అవ్వాలి. సో, తర్వాత మనము అప్లికేషన్ ఫీ పే చేయాలి. తర్వాత లాగిన్ టు అప్లై పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా మనము అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు కంప్లీట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని కూడా చదివిన తర్వాత అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. జాబ్స్‌కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో, మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి ₹500 అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఇది మనకి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్‌కి సంబంధించినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి మీరు ఈ యొక్క లాస్ట్ డేట్ లోపు అయితే అన్ని కూడా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో, మనకి రీసెంట్లీగా సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటాయో అనుబంధ సంస్థలు వాటన్నింటి నుంచి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఒకటే సిలబస్ ఉంది కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మీరు మల్టిపుల్ నోటిఫికేషన్స్కి సంబంధించి అప్లికేషన్ పెట్టేసుకొని సో, మీరు జాబ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ కానీ అంతకుముందు తర్వాత కానీ మనకి ఈ సంస్థల నుంచి నోటిఫికేషన్స్ అయితే రావు. ప్రజెంట్ అయితే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోండి. సో, ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ జాబ్స్.